సాతానుకు కూడా ఒక ప్లే గ్రౌండ్ ఉంది. హల్లెలూయా. అంటే ఆడుకునే చోటు. సాతాను కూడా ఆడుకునే చోటు ఉంది. ఏడ సార్, గాల్లో ఆడుకుంటుందా, భూమి మీద ఆడుకుంటుందా? ఎక్కడ ఆడుకుంటుంది అది? సాతాను కూడా ఒక ప్లే గ్రౌండ్. క్రికెట్ ఆడతారండి, క్రికెట్కి ఒక ప్లే గ్రౌండ్ ఉంటుంది కదా, ఉంటుందా? కబడ్డీ ఆడతారు, ప్లే గ్రౌండ్ ఉంటుందా లేదా? ఫుట్బాల్ ఆడతారు, ఫుట్బాల్ ఆడితే ఒక ప్లే గ్రౌండ్ ఉంటుందా లేదా? ఉంటుందా లేదా? మరి సాతాను కూడా ఆడుకుంటుందంట. సాతాను కూడా ఆడుకుంటుంది, వానికి కూడా ఒక ప్లే గ్రౌండ్ ఉంది. ఏ మాట ఆడుకుంటుంది సార్? హల్లెలూయా. ఏ మాట ఆడుకుంటుంది అంటే దాని ఆట నష్టపరిచే ఆట, హత్య చేసే ఆట, నాశనం చేసే ఆట. హల్లెలూయా. దొంగతనము, హత్య, నాశనం. ఏ మాటలు ఇవి? సాతాను ఆడే ఆటలు. హల్లెలూయా. ఎక్కడ ప్రారంభిస్తాడో తెలుసా వాడు? మొదటగా ఎక్కడ ప్రారంభిస్తాడో తెలుసా వాడు? బ్యాటిల్ గ్రౌండ్ ఎక్కడో తెలుసా? ఎక్కడ? బ్యాటిల్ గ్రౌండ్. వాని యుద్ధ భూమి కూడా ఇదే. సాతాను యొక్క యుద్ధ భూమి ఏది? గట్టిగా, సాతాను యొక్క యుద్ధ భూమి. గట్టిగా చెప్పండి, సాతాను యొక్క యుద్ధ భూమి. హల్లెలూయా. సరే, దేవుని యొక్క గ్రౌండ్ ఏది? హల్లెలూయా. గట్టిగా చెప్పండి, మీరు చెప్పేది కరెక్టే. దేవుని యొక్క యుద్ధ భూమి ఏది? చెప్పండి. హల్లెలూయా. దేవుని యొక్క యుద్ధ భూమి కూడా ఇదే. హల్లెలూయా. ఇప్పుడు సాతాను ఒక బంతి వేస్తాడు. ఏంటి ఆ బంతి అని అంటే, నువ్వు నాశనం అయిపోదువు అనే బంతి, నువ్వు నష్టపోదువు అనేటువంటి ఒక బంతి, ఒక బాల్. హల్లెలూయా. అర్థమైందా లేదా? నిన్ను హత్య చేస్తాననేటువంటి, నన్ను ఎట్లా హత్య చేస్తాడంటే అని మీకు డౌట్ రావచ్చు చాలామందికి. నేను చచ్చిపోతానేమో ఈ రోగంతో, ఈ అప్పులతో నేను ఊరేసుకొని చావాలేమో. అర్థమైందా? ఈ సమస్యతో నా బ్రతుకు అయిపోయింది. ఇంకా ఏమండి, బాల్ వాడేస్తున్నటువంటి బాల్స్, క్రికెట్ చూసారా లేదా? చూశారు కదా, వాడు బాల్ చేస్తున్నాడు. హత్య అనేటువంటి ఒక బాల్, నాశనం అనేటువంటి ఇంకొక బాల్. హల్లెలూయా. అర్థమైంది కదా? లేకపోతే మోసం అనేటువంటి ఒక బాల్, ప్రేరేపణ అనేటువంటి ఒక బాల్, నష్టపరిచేటువంటి ఒక బాల్, హత్య చేసేటువంటిది ఒకటి, నిన్ను ఇబ్బంది పెట్టేటువంటిది ఒకటి. హల్లెలూయా. అయితే నీ దగ్గర బ్యాట్ గట్టిగా ఉండాలి, బ్యాట్స్మెన్ బాగా గట్టిగా ఉండాలి. బ్యాట్ ఆడేటువంటి వ్యక్తి ఎవరు? నువ్వే. హల్లెలూయా. నువ్వు బాగా గట్టిగా ఉండాలి. గట్టిగా ఎలాగైతావు? ఒక మంచి బ్యాట్స్మెన్ ఎలాగైతాడు చెప్పండి? బాల్ బాగా కొడితే మంచి బ్యాట్స్మెన్ అవుతాడు. ఏం నవీన్, అంతే కదా? బ్యాటింగ్ బాగా చేస్తే, లేకపోతే ఏమవుతాడు? డకౌట్, రన్అట్, ఎల్బిడబ్ల్యూ, లేకపోతే ఇంకా ఎన్ని అవుట్లు ఉంటే అన్ని. హల్లెలూయా. లేకపోతే బాగా గట్టిగా తగిలింది అనుకోండి బాల్, రిటైర్డ్ హర్ట్, మధ్యలో గాయమని వెళ్ళిపోతా అంటారు అనమాట. అవుట్ అయ్యి వెళ్ళిపోవడం, గాయమై వెళ్ళిపోవడం. ఒకవేళ బ్యాటింగ్ నువ్వు బాగా చేయగలిగితే, నువ్వు బ్యాటింగ్ బాగా చేయాలంటే కామన్గా బ్యాట్స్మెన్స్ కోహ్లీ కానీ, ధోని కానీ, లేకపోతే ఇప్పుడు ఉంటున్నటువంటి వాళ్ళు ఎవరైనా కానీ ఎలాగా బాగా బ్యాటింగ్ చేయగలరు అని అంటే, వాళ్ళు చెప్పేటువంటిది ఏంటంటే, మేము ఉదయం 4 గంటలకే లేచి బాగా ప్రాక్టీస్ చేస్తాము, బాగా బ్యాటింగ్ చేస్తాము, ఆల్రెడీ బాల్స్ వేస్తూ ఉంటే మేము కొడుతూ ఉంటాము. శత్రువు అంటే ఆపోజిట్ టీంలో ఉంటున్నటువంటి బౌలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎట్లా బౌలింగ్ వేస్తారో, ఏ విధంగా చేస్తారో అన్నీ మేము ముందుగా తెలుసుకుని ఉంటాము. వాడు వేసే బౌల్ ఎలాగ లెఫ్ట్ తిరుగుతుందా, రైట్ తిరుగుతుందా, వాడు పట్టుకున్న చేతి విధానాన్ని బట్టే మేము కనిపెడతాము. హల్లెలూయా. ఎలాగ మంచి బ్యాట్స్మెన్ అవుతావు అని అంటే, నేను బాగా ప్రాక్టీస్ చేస్తానండి, ఏకాగ్రత పెడతాను, శ్రద్ధ పెడతాను, జాగ్రత్తలు తీసుకుంటాను. ముందుగా ఆపోజిట్ బౌలర్ ఎవరైతే ఆ వ్యక్తి వస్తాడో అతన్ని నేను స్టడీ చేస్తాను. హల్లెలూయా. ఇప్పుడు అతడు వేసే బాల్ ఎక్కడ పడుతుందో, ఎంత హైట్లో పడుతుందో, ఎంత పైకి లేస్తుందో, నేను ఎలాగ కొడితే అది 6కి వెళ్ళాలో, 4 వెళ్ళాలో, రన్స్ తిరగాలో నేను ఆలోచిస్తూ ఉంటాను, వాళ్ళు చెప్పేటువంటిది. హల్లెలూయా. అలాగైతేనే చేయగలరు. అవునా కాదా? మరి దేవుని బిడ్డగా సాతాను వేసేటువంటి బాల్స్ నువ్వు కొట్టాలి. నువ్వు కొట్టాలనంటే నీకు ముందుగానే తెలియాలి
నీకున్నటువంటి శక్తి ఏంటో నువ్వు ముందుగానే సిద్ధపడి ఉండాలి. ప్రార్థనలో సిద్ధపడి ఉండాలి, ఉదయమే లేచి సిద్ధపడాలి, వాక్యముతో సిద్ధపడి ఉండాలి, దేవుడిచ్చే ధైర్యంతో సిద్ధపడి ఉండాలి. దేవుడు నీకు ఇచ్చినటువంటి వెలుగు ఏంటో, నీకున్న బలం ఏంటో, నీకున్నటువంటి శక్తి ఏంటో, నీకున్నటువంటి వరములు ఏంటో, నీకున్న అభిషేకం ఏంటో, దేవుడి యొక్క వాక్యము ద్వారా నువ్వు ఏమేమి చేయగలవో, సాతాను ఏమి చేసినా సరే, ఏ దుర్వార్తను వాడు తీసుకొని వచ్చినా, ఏ నష్టము కలగజేసే వార్తను, నష్టం కలగజేసే రోగమును, వ్యాధిని కలగజేసే రోగమును, లేకపోతే ఇబ్బందిని పెట్టే రోగమును, డబ్బులను నాశనం చేసేటువంటి బాల్స్ని, లేకపోతే రోగము తీసుకొని వచ్చే బాల్స్ని, లేకపోతే చెడు వార్తలను తీసుకొని వచ్చి నీ మనసును అంతా కూడా నష్టపరిచేటువంటి గలిబిలిని కలగజేసే బాల్స్ని ఏ విధముగా నువ్వు కొట్టాలో, హల్లెలూయా, నువ్వు నేర్చుకోవాలి. దేవుడి వాక్యములో నువ్వు నేర్చుకోవడం మొదలు పెట్టాలి.